బ్రేకింగ్ న్యూస్ తెలుగు రాష్ట్రాల్లో సైబర్ కేటుగాలు రెచ్చిపోతున్నారు. వందలాది వాట్సాప్ గ్రూపులపై సైబర్ నేరగాళ్లు దాడికి తెగబడ్డారు. ఏపీకే ఫైళ్ల ద్వారా మొబైల్ యూజర్లను టార్గెట్ చేస్తున్నారు. టీమ్ ఎస్బీఐ పేరుతో వాట్సాప్ గ్రూపుల్లో మెసేజ్లు పెడుతున్నారు. కేవైసీ అప్డేట్ పేరుతో ఎస్బీఐ ఖాతాదారులకు గాలం వేస్తున్నారు. ఈ నేపథ్యంలో మీ వాట్సాప్కు ఏపీకే ఫైల్స్ వస్తే అప్రమత్తంగా ఉండాలంటూ పోలీసులు సూచిస్తున్నారు. ఇక ఇదే అంశంపై మరింత సమాచారం మా స్పెషల్ కరెస్పాండెంట్ దుర్గాప్రసాద్ అందిస్తారు. రైట్ దుర్గాప్రసాద్, చెప్పండి, ఈ ఏపీకే ఫైల్స్ సెండ్ చేస్తూ సైబర్ నేరగాలు రెచ్చిపోతున్నారు అంటున్నారు. దీనికి సంబంధించి మీరేమంటారు? రైట్ రాజ్ కుమార్, ఈ మధ్య కాలంలో సైబర్ నేరగాళ్ళు పూర్తిగా రూట్ మార్చారని చెప్పుకోవచ్చు. సామాన్య ప్రజల దగ్గర నుంచి అటు పొలిటీషియన్స్ వరకు కూడా ఎవరిని కూడా వదిలిపెట్టడం లేదు. అందరి ఫోన్లను కూడా హ్యాక్ చేస్తున్నారు. ఇటీవల కాలంలో ప్రభుత్వం తీసుకుంటున్న అవగాహన చర్యల పరంగా, అదేవిధంగా వివిధ రకాల కార్యక్రమాలు అవగాహన కలిగించేలాగా నిర్వహించడంతో అంటే ఎవరు కూడా ఓటీపీలు చెప్పడం లేదు. ఓటీపీ చెప్తే అకౌంట్ హ్యాక్ అవుతుందనే విషయం అందరికీ తెలిసిన విషయమే. దీంతో అందరూ కూడా ఓటీపీలు చెప్పడం లేదు. అయితే దీంతో ఆ సైబర్ నేరగాళ్ళకి చాలా ఇబ్బంది అవుతుంది. ఇంకెలాంటి పరిస్థితులు లేకుండా పూర్తిగా డైరెక్ట్ గా మొబైల్ ఫోన్లోనే హ్యాక్ చేస్తున్నారు సైబర్ నేరగాళ్ళు. నిన్న తాజాగా తెలంగాణలో అయితే ఏపీకే ఫైల్స్ పేరుతో సైబర్ నేరగాళ్ళు పూర్తిగా ఒక పెద్ద దుమారమే రేపారని చెప్పుకోవచ్చు. ఏపీకే ఫైల్ అంటే అది గూగుల్ ప్లే స్టోర్ నుంచి కానీ, లేదంటే మిగతా యాపిల్ ఫోన్ ప్లే స్టోర్ నుంచి కానీ మనకి అవైలబుల్, అంటే డైరెక్ట్ గా మనం అక్కడ నుంచి యాప్ ని డౌన్లోడ్ చేసుకోవడం కుదరదు. ఒక లింక్ ఉంటుంది, ఆ లింక్ ని క్లిక్ చేయగానే మనకి ఆ యాప్ మన ఫోన్ లో డౌన్లోడ్ అవుతుంది. దాన్ని ఏపీకే ఫైల్ అంటారు. సో ఏపీకే ఫైల్ నుంచి ఏ ఒక్క యాప్ ని కూడా డౌన్లోడ్ చేసుకోకూడదు, పూర్తిగా అన్ఆథరైజ్డ్ అనమాట. సో అలాంటి ఏపీకే ఫైల్స్ పేరుతో వీళ్ళు రెచ్చిపోతున్నారు. ఆధార్తో పాటు ఇతర అంటే కేవైసీ వివరాలు అప్డేట్ చేసుకుని కారణంగా ఈ రోజు నుంచి ఎస్బీఐ బ్యాంక్ ఖాతా నిలిచిపోతుంది, బ్లాక్ చేస్తున్నామని చెప్పి అందరికి కూడా మెసేజ్లు పంపించారు. ఈ కింద ఉన్న లింక్ ని క్లిక్ చేసి వివరాలు అప్డేట్ చేసుకోండి అని చెప్పి టీమ్ ఎస్బీఐ పేరుతో అనేక వాట్సాప్ గ్రూపుల్లో మెసేజ్లు పంపించారు సైబర్ నేరగాళ్ళు. అయితే చాలా మంది ఎస్బీఐ కస్టమర్లు తమ అకౌంట్ బ్లాక్ అవుతుందన్న భయంతో లింక్ మీద క్లిక్ చేశారు అనేక మంది. సో అప్పటి నుంచి వారి మొబైల్స్ సైబర్ నేరగాళ్ళ ఆధీనంలోకి పూర్తిగా వెళ్ళిపోయాయి. ఈ విషయం తెలియడంతో ప్రజెంట్ అందరూ కూడా భయపడుతున్న పరిస్థితి. ఇప్పటికే అనేక పోలీస్ స్టేషన్లలో సైబర్ దుర్గాప్రసాద్, ఇక ఆల్రెడీ ఇప్పటికే చాలా మంది హ్యాక్ అని చెప్తున్నారు. వాటిని సరిచేసేందుకు పోలీసులు చర్యలు తక్షణమే తీసుకుంటున్నారా? ఇంకా చెప్పుకోవాలంటే ఈ సైబర్ కు సంబంధించి ఎస్బీఐ ఇన్సూరెన్స్ పేరుతో కూడా మోసం జరుగుతుంది. ఏదైతే ఎస్బీఐ లైఫ్ ఇన్సూరెన్స్ పోర్టల్ ఉంటుందో అలాంటి పోర్టల్, ఒక నకిలీ పోర్టల్ ని వాళ్ళు క్రియేట్ చేసి అందులో ఐబొమ్మ బొప్పానికి సంబంధించి వెబ్సైట్లను కూడా అందులో పెడుతున్నారు. సో ఐబొమ్మ బొప్పం వెబ్సైట్ లో ఉన్న లింక్ ని క్లిక్ చేసి ఎస్బీఐ ఇన్సూరెన్స్ వెబ్సైట్ ఏదైతే ఉందో అఫీషియల్ గా ఇన్సూరెన్స్ వెబ్సైట్, అందులో పేస్ట్ చేసుకుని మూవీని చూడొచ్చు అని కూడా చెప్తున్నారు. అయితే వెంటనే సైబర్ పోలీసులు ఎస్బీఐ అధికారుల్ని, ఎస్బీఐ టెక్నికల్ టీమ్ ని కూడా పిలిపించి వెంటనే రెక్టిఫై చేస్తున్నారు. దీనికి సంబంధించి ఎవరు కూడా ఏపీకే ఫైల్స్ కానీ, లేదంటే ఆ బ్యాంకుల నుంచి ఎవరికి కూడా ఈ కేవైసీ వివరాలు అప్డేట్ చేసుకోండి అని చెప్పి ఎవరు కూడా మెసేజ్లు రావు. నేరుగా బ్యాంకులు మాత్రమే చేసుకోవాలని కూడా పోలీసులు ప్రజలకు చెప్తున్న పరిస్థితి ఉంది. ఓకే దుర్గాప్రసాద్, ఇక ఇప్పటికే పోలీసులు కానీ అధికార యంత్రాంగం ఎంతవరకు అవేర్నెస్ తీసుకొస్తున్నప్పటికీ కూడా ప్రజలు వీటిపై క్లిక్ చేస్తున్నారు కదా, దీనిపై ఇక మీరిచ్చే సూచనలు ఏంటి ప్రజలకి? సాధారణంగా ఎప్పుడు కూడా మనకి ఏదైనా యాప్ డౌన్లోడ్ చేసుకున్నప్పుడు ప్లే స్టోర్ నుంచి లేదా యాపిల్ ఫోన్ లో ఉన్న స్టోర్ నుంచి మాత్రమే, మనం ఐఓఎస్ నుంచి మాత్రమే డౌన్లోడ్ చేసుకోవాల్సి ఉంటుంది. పొరపాటున కూడా ఏపీకే ఫైల్ నుంచి ఎలాంటి దాన్ని డౌన్లోడ్ చేసుకోకూడదు మొదటిగా. ఎందుకంటే ఏపీకే ఫైల్ డౌన్లోడ్ చేసుకున్నంటనే మన ఫోన్ పర్సనల్ డేటా అంతా కూడా హ్యాకర్స్ చేతిలోకి వెళ్ళిపోతుంది. ఇంకా ఏదైతే అన్వాంటెడ్ వెబ్సైట్స్ ఉంటాయో, వెబ్సైట్ క్లిక్ చేయగానే మనకు కావాల్సింది మనం చూసినప్పుడు అది వేరే పేజ్ లోనికి లేదంటే వేరే పోర్టల్ లోకి తీసుకెళ్తుంది. సో అలాంటి వెబ్సైట్ నుంచి దూరంగా ఉండాలి. వాట్సాప్ గ్రూపులకు సంబంధించి అనేక ఏవైతే లింకులు షేర్ చేస్తున్నారో అన్ఆథరైజ్డ్ లింక్స్, వాటి మీద అసలు క్లిక్ చేయకూడదు. ఎందుకంటే క్లిక్ చేసిన వెంటనే ఫోన్ హ్యాక్ చేసే విధంగా అలాంటి వెబ్సైట్ ని కూడా సైబర్ నేరగాళ్ళు రూపొందించారు. సో వీటి పట్ల ప్రజలందరూ అప్రమత్తంగా ఉండాలి. ముఖ్యంగా మొబైల్కి వచ్చే ఓటీపీలు కానీ, డిజిటల్ అరెస్ట్ గురించి కానీ ప్రజలందరూ కూడా అప్రమత్తంగా ఉండాలని కూడా పోలీసులు చెప్తున్న పరిస్థితి ఉంది. ఓకే, థ్యాంక్ యూ దుర్గాప్రసాద్. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ కొట్టి షేర్ చేసి మా వైకే టీవీ ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి.